గోల్డ్ సిల్వర్ ట్రెండ్ కి ఫిబ్రవరి 6 కీలకంగా మారిందా? ఆ రోజునే అసలు ట్రెండ్ డిసైడ్ కానుందా? అవుననే అంటున్నారు అనలిస్టులు. వారం మొదట్లో ర్యాలీకి కాస్త బ్రేకులు పడినా తిరిగి బంగారం వెండి ధరలు పుంజుకున్న నేపథ్యంలో తాజా అంచనా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఫిబ్రవరి 6 ఎందుకు కీలకంగా మారనుంది? వాచ్ ది స్టోరీ. గోల్డ్ సిల్వర్ రేట్ల తాజా ర్యాలీకి ఇదే రీజన్. అరేబియాలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ దంచి కొట్టిన గోల్డ్. బంగారం వెండి ధరలు బుధవారం మరోసారి పండగ చేశాయి. కామిక్స్ లో బంగారం ఫ్యూచర్స్ ధర ఔన్స్ కి $5,102 వద్ద ట్రేడ్ అయింది. ఇది దాదాపు 3.4% పెరుగుదల. వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరించి బలంగా కదిలాయి. కామిక్స్ లో వెండి ఫ్యూచర్స్ ఔన్స్ కు $87,343 వద్ద ఉండగా ఇది గత ముగింపుతో పోలిస్తే 5% ఎక్కువ. మన దేశంలో బంగారం 10 గ్రాములకు 6,000 పెరిగి 1,60,000 దాటేసింది. అలానే వెండి కేజీకి 14,000 లాభపడి 2,93,000 పలికింది. బులియన్ మార్కెట్లలో ర్యాలీకి కారణంగా మంగళవారం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటన అని చెప్పాలి. అమెరికా నేవీకి చెందిన నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సమీపానికి ఒక ఇరానియన్ డ్రోన్ దూకుడుగా చేరుకున్న తర్వాత అమెరికన్ సైన్యం ఆ డ్రోన్ ను కూల్చివేసినట్లు నిర్ధారించింది. ఈ సంఘటన గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణానికి అద్దం పడుతూ ఉండగా ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గం కావడంతో ఇలాంటి సంఘటనలు గ్లోబల్ మార్కెట్లపై వెంటనే ప్రభావం చూపుతున్నాయి. ఓవైపు ఇలాంటి సైనిక ఉద్రిక్తతల మధ్యనే చర్చలు కూడా సాగుతున్నాయి. అలా ఒమన్లో ఫిబ్రవరి 6న జరిగే సమావేశం కీలకంగా మారింది. ఇక్కడ ఏదైనా డీల్ కుదిరితే ఓకే, లేదంటే బంగారం వెండి ధరలు మరింత పెరగడం ఖాయం. మరి ఇరాన్ అమెరికా మధ్య జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుదిరింది అనుకోండి, అప్పుడిక ధరలు రివర్స్ అవుతాయి. ఇక గోల్డ్ సిల్వర్ రేట్లలో ర్యాలీకి రెగ్యులర్ గా చెప్పే కారణాలు సేఫ్ హెవెన్ డిమాండ్, కొనసాగుతున్న సెంట్రల్ బ్యాంకు కొనుగోళ్లు, రియల్ వడ్డీ రేట్ల అంచనాలని చూడాలి.